హాయ్ ఫ్రెండ్స్, రైతు సోదరులందరికీ స్వాగతం. ఈరోజు మనం మామిడికాయల రేటు తెలుసుకోబోతున్నాం. మనం ప్రెజెంట్ డేట్ వచ్చేసి ఈరోజు 10/4/2026 10th ఏప్రిల్. ఈరోజు ప్రెజెంట్ మామిడి రేట్ వచ్చేస్తే కరీంనగర్లో మనకు 60 రూపాయలు. బంగినపల్లి, ఇంకోటి చెప్తున్నా, బంగినపల్లి, బెనీషాన్, బాదామి, ఈ మూడు ఒకటే. దశరే, కేసరే, ఇంకొకటి రత్నగిరి, ఆల్ఫాన్సో, హపస్, మూడు ఒకటే. ఇంకోటి సువర్ణరేఖ, సుందరి, ఈ రెండు ఒకటే. ఇది ఒకటి గుర్తుంచుకోండి. మీకు ఇంకేమన్నా డౌట్స్ ఉంటే అడగండి. లాల్గాడు, సుందరి, ఈ రెండు ఒకటే. ఇది మళ్ళీ మనం చెప్పినా కూడా మళ్ళీ కింద అడుగుతున్నారు. నేను కామెంట్స్లో అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నా. బెనీషాన్, బాదామి, బంగినపల్లి, మూడు ఒకటే. తోతాపురి, కోత మామిడికాయలు, ఈ రెండు ఒకటే. ఓకే, ఇంక మన విషయంలోకి వచ్చేస్తే కరీంనగర్ ఈరోజు బంగినపల్లి 65, 70, 80 దాకా పోయింది. మనకు టాప్ మాలు ఇది. మనకు క్వాలిటీని బట్టి ఒక్కొక్క రకంగా మారుతుంది. 60 to 75, 80 రూపీస్. నెక్స్ట్ దశేరి వచ్చేస్తే 70 to 80, ఇది ఇంత మధ్య నడుస్తుంది. నిన్నటికి ఇలాంటికి దశేరి చేంజ్ అయితే లేదు. 70 నుంచి 80 మధ్య నడుస్తుంది దశేరి. నెక్స్ట్ ఇప్పుడు కరీంనగర్ ఇప్పటికైతే మాల్ తక్కువనే వస్తుంది. సో ఈ రేట్ అయితే ఇంతే నడుస్తుంది. ఇంకా అంత మార్కెట్ ఓపెన్ కాలేదు. ఒకటే మార్కెట్ ఓపెన్ అవుతుంది ఎక్కువ. సో అదొక్కటే రేటు. నెక్స్ట్ అసలు మార్కెట్ ఇప్పుడు April 15th నుంచి వస్తుంది అనుకుంటున్నా. April 15th నుంచి May 15th, June వరకు నడుస్తుంది. సో ఇప్పటికైతే ఒకటే ఓపెన్ అయింది, అదే రేట్లు చూస్తున్నా. నెక్స్ట్ ఇది మన నెక్స్ట్ వేరే దగ్గరికి వచ్చేస్తే బీజాపూర్, తోతాపూర్ వచ్చేస్తే మనకు 35 రూపాయల కిలో పడ్డది. మనం లాస్ట్లో చెప్పేసుకున్నది 25 రూపాయల నుంచి కూడా పడ్డదని చెప్పినాం. 20 నుంచి కొంచెం టాప్లో వెళ్తే 35, 40, 50, 70 దాకా పోయింది, కవర్ కట్టింది. సో ఇది మనకు ఇవాళ అయితే 35 నార్మల్ మీడియం రేట్ పడ్డది. ఇది మన ప్రెసిడెంట్ ఒక బీజాపూర్లో వాళ్ళు ఇచ్చిన నార్మల్ రేట్ ప్రకారం యావరేజ్గా అయితే కొంచెం బెటర్గా ఉంటే 50, 60 దాకా కూడా 50 దాకా అయితే పోతుంది. దీని పేరు సబ్జీ మండి, ఈ మార్కెట్ పేరు. నెక్స్ట్ మల్లిక అడుగుతున్నారు చాలామంది. మల్లిక ఒకటి, చిన్న రసాలు ఒకటి అడుగుతున్నారు ఎక్కువ. మల్లిక వచ్చేస్తే మనకి ఇది 50 నుంచి 60 రూపాయలు పోతుంది. 50 రూపీస్ to 60 రూపీస్ కేజీ. నేను ఇది నా 3-4 డేస్ నుంచి 3-4 రోజుల నుంచి సేమ్ ఇదే రేట్ రిపీట్ అవుతుంది. పెద్ద రేట్ అయితే చేంజ్ అయితే లేదు. ఇంకోటి అడిగింది ఏంటంటే ఆమ్రపాలి అడుగుతున్నారు. ఆమ్రపాలి ఇప్పటికైతే మార్కెట్లోకి రాలేదు. ఆమ్రపాలి ఆల్మోస్ట్ దశేరి సేమ్ లుక్ ఉంటుంది, రేటు అంతే ఉంటుందని నేను అనుకోవట్లేదు. కానీ ఇది బాగా వస్తుంది. కానీ మన దగ్గర ఎందుకో ఇంకా మార్కెట్ అయితే ఎక్కడ కనబడలేదు. నేను మహారాష్ట్ర చూసిన, మహారాష్ట్రలో నాగ్పూర్, నాందేడు, పూణే, ఇక్కడ హైదరాబాద్లో బాటసింగారం, కరీంనగర్, వరంగల్ మార్కెట్ ఎక్కడ చూసినా కూడా, నా విసన్నపేట మార్కెట్ ఎక్కడ చూసినా కూడా మనకు ఇది ఆమ్రపాలి రేటు అయితే ఎక్కడ చూపించలేదు, ఎక్కడ చెప్పలేదు. సో మార్కెట్లకి ఇంకా రానట్టుంది నాకు తెలిసి. మాకు అదే April 15 నుంచి ఆ తర్వాత నుంచి వస్తుంది. అప్పటి వరకు మళ్ళీ మనం రేట్లు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి ఆల్ఫాన్సో హపస్ వెరైటీ మనకు 100 నుంచి 120, 100 to 120 రూపీస్ కేజీ నడుస్తుంది. ఇది మనకు ప్రెజెంట్ హైదరాబాద్ మార్కెట్ నేను చెప్పేది. కొంచెం ఈ మహారాష్ట్ర సైడ్ కూడా ఆల్మోస్ట్ 10-20 రూపీస్ కొంచెం అటు ఇటుగానే ఉంటుంది. ఒకసారి చూడండి, 10-20 రూపాయలు తేడా ఉంటుంది అంతే. నేను చెప్పేది అన్ని రకాలుగా చూస్తున్నా. మనం ఒక్కొక్క మార్కెట్ని బట్టి మనకు ఒక్కొక్క ప్లేస్లో ఎంత నుంచి ఎంత మారుతుంది అనేది మీకు ఐడియా వస్తుంది. నెక్స్ట్ చిన్న రసాలు హైదరాబాద్లో ఇది 55 రూపాయల కిలో అయింది. 50 మొన్న కూడా సేమ్ ఇదే 50 నుంచి 60 మధ్య నడుస్తుంది. ఇది ఇప్పటికైతే ఏం మారలేదు, మంచి కలర్ ఉన్నది. అయితే 55 రూపీస్ కేజీ చిన్న రసాలు. నెక్స్ట్ చాలామంది నిన్న ఒకరు కామెంట్ చేసేది ఏంటంటే మా ఆంధ్రాలో రేటు తగ్గలేదు అన్నట్టు అన్నారు. ఆంధ్ర వాళ్ళకి ఎవరైనా ఉంటే విజయవాడ టాప్ మార్కెట్ అంటే విజయవాడలో నున్నా మార్కెట్కి వెళ్ళండి. అక్కడ మనకు ఒక రేటు క్లారిటీ ఉంటుంది. ఇక్కడ బయట వాటికంటే కూడా నున్నాలో ఇది ఆసియాలోనే ద బిగ్గెస్ట్ మార్కెట్. దాని ఇంకోటి పేరు ఒకటి ఉంటుంది, దాన్ని కేదారేశ్వర్పేట మార్కెట్. ఇక్కడికి వెళ్ళి నున్నా అనే దాని మార్కెట్ పేరు కేదారేశ్వర్పేట ప్లేస్లో ఉంటుంది. సో ఒకసారి వెళ్ళండి, మన మార్కెట్లో మీకు ఐడియా వస్తుంది. నెక్స్ట్ వచ్చేస్తే కరీంనగర్ దశేరి అయిపోయింది. 65 to 70, 75, ఆల్మోస్ట్ టాప్ 80 రూపీస్ అంతే. నెక్స్ట్ బెనీషాన్ వచ్చేస్తే 65 to 75 రూపీస్ ఉంది, టాప్ 80 పోతుంది. ఆల్మోస్ట్ బెనీషా, దశేరి రెండు సేమ్ పోతున్నాయి కరీంనగర్లో. ఇంకా దశేరి కొంచెం తగ్గుతున్నట్టు అనిపిస్తుంది. 65 నుంచి 75 కరీంనగర్లో మనకు బంగినపల్లి అయితే. నెక్స్ట్ హైదరాబాద్ నెక్స్ట్ మార్కెట్కి వెళ్తే
ఇంకా మనకు ఇది వరంగల్ మార్కెట్ గురించి అడుగుతున్నారు. వరంగల్లో మనకు బంగినపల్లి వచ్చేస్తే బెనిషా బాదాం వెరైటీ 60, 65, 70, 80 దాకా నడుస్తుంది. టాప్ ఉంటే మనకు లో ఉంటే 30, 40 కూడా వేస్తున్నారు. ఒకసారి చూడండి, మంచిగానే ఉంటే తీసుకెళ్ళండి. పిక్కగట్టినే 60 to 65, 70 to 80 టాప్ మీ దగ్గరలో ఉంటే తీసుకోండి. ఇంకొకటి ఏంటంటే మన ఛానల్ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఒకసారి చేసుకోండి, మన ఛానల్కి వచ్చి విజిట్ చేసి మన ఛానల్లో కంటెంట్ నచ్చితేనే రెగ్యులర్గా మనం రోజుకు ఎప్పటికప్పుడు అప్డేట్గా మనం మార్నింగ్ ఎట్లుంది, ఈవినింగ్ ఎట్లుంది, మార్కెట్ రేట్ ఎట్లా పోతుందని ప్రతిదీ 4-5 రాష్ట్రాల నుంచి పెడుతున్నాం. ఒకసారి చూసి ఛానల్లో విజిట్ చేసి కంటెంట్ నచ్చితేనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ బయ్యర్స్ కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఉన్నాయి. ఒకసారి కావాలంటే నేను ఎవరిదైనా ఆన్సర్ ఇస్తాను. లాస్ట్ వీడియోస్లో కూడా ఉన్నాయి, మనం ఒకసారి మనకు చూడండి. చూసి ఛానల్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ షేర్ కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే మనకు ఇప్పుడు వార్ వచ్చిందని చాలామంది బయర్స్ కానీ మనకు ఆ విషయంలో ఎవరైనా బయర్సే కాదు ఎవరైనా భయపెట్టించే ప్రయత్నం చేస్తారు, రేట్ ఎట్లుంటుందో డౌన్ ఉంటుందో అని. ఈసారి చాలా తక్కువ కాసింది. ఇది ఒకటైతే మనం గుర్తుపెట్టుకోవాలి. ఎంత తక్కువ అంటే ఇంకా 10-20% కూడా కాసింది లేదు. ఎక్కడైనా నేను మహారాష్ట్ర, తమిళనాడు, ఆంధ్ర, ఇది మన జగిత్యాల ఈ దగ్గరలో కానీ ఇటు అనంతపూర్ సైడ్ కానీ ఎవరిని కనుక్కున్నా ఏంటంటే చాలా తక్కువ కాసింది. బంగినపల్లి కానీ తోతపూర్ కానీ ఒకసారి చూడండి. మీరు మీ దగ్గరలో కూడా ఎట్లా కాసింది ఒకసారి తెలుసుకోండి. చాలా వరకు ఈసారి రేట్లు ఈ రకంగా ఉండడానికి కారణం అయితే మాల్ తక్కువగా ఆడాయి. మరీ రేట్ డౌన్ అయితే ఇవ్వలికే రేట్ తక్కువగా అయితే అమ్మేయకండి, మంచి రేట్లే ఉంటాయి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇరాన్ వార్ ఉంది, దీనివల్ల కూడా తగ్గుతుంది, మొత్తం రేట్ డౌన్ అయితే ఇవ్వాలంటే కూడా అటువంటి నమ్మకండి. మనకు రీజనబుల్ రేట్ కనీసం తక్కువ కాసినందుకు ఈసారి మంచి రేట్ అయితే పడుతుంది. ఇదైతే ఫిక్స్. లాస్ట్ లాగా 10-20 రూపాయలు అయితే పడది. మీరు తక్కువకే ఎంతో కొంతకు ఇచ్చేసుకొని తర్వాత ఫీల్ కాకుర్రి. ఓకే, థ్యాంక్ యూ. ఇంకా నేను మన నెక్స్ట్ మన వాట్సాప్ ఛానల్ కానీ మన డిస్క్రిప్షన్లో మన నెంబర్ ఉంది. దానికి ఏమన్నా మీకు మీ తోటల ఇన్ఫర్మేషన్ కానీ మీ తోట విజిట్ కానీ మీ పంపండి. మన వీడియోలు పంపితే మనకు హెల్ప్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ వాళ్ళ బయ్యర్స్ కానీ చూసి నేను వీడియో పెడితే బయ్యర్స్ వల్ల మీకు వచ్చి కొనే ఛాయిస్ ఉంటుంది. ఇది మీకు కానీ బయ్యర్స్ కానీ హెల్ప్ఫుల్ అవుతుంది. ఇంకా దీని మీద ఏమన్నా కొంతమంది పంపారు, నేను కూడా నిన్న ఈవినింగ్ పెట్టిన వీడియోలో ఉంది, ఒకసారి చూడండి. గద్వాల్ కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ తమిళనాడు బార్డర్లో కానీ 2 తోటలు పెట్టారు. ఒకటి కేసరి బంగినపల్లి, ఇంకోటి లాల్గఢ్ వెరైటీ పెట్టిర్రు. ఒకసారి చూడండి. మన దగ్గర లెవెల్ ఉంటే గద్వాలలో కానీ ఆంధ్రప్రదేశ్ తమిళనాడు బార్డర్లు వాళ్ళ ఒకటి చూసి మీకు మీ దగ్గరలో ఉంటే మీ బయ్యర్స్ ఉంటే తీసుకోండి. ఇక నెక్స్ట్ వచ్చేస్తే మన వాట్సాప్ గ్రూప్ ఉంది, అందులో కూడా యాడ్ చేస్తాం. నెక్స్ట్ ఎప్పటికప్పుడు అప్డేట్ వస్తుంటుంది, ఒకసారి చూడండి ఛానల్లో. నెక్స్ట్ వచ్చి హైదరాబాద్లో మనకు నిన్న 9th రోజు దశరి 70 to 120 రూపీస్ కేజీ వేయింది. అంటే 70 నుంచి 120 రూపాయల కిలో ఆ మధ్యలో నడుస్తుంది. కొంచెం కవర్ కట్టింది 10 రూపీస్ 20 రూపీస్ తేడా పడుతుంది. ఇదైతే నడుస్తుంది, ఇదైతే కనిపిస్తుంది. నెక్స్ట్ బంగినపల్లి వచ్చేస్తే బెనీషా 100, 105, 75 కూడా పోయింది. అంటే 100, 105, 75 రూపాయలు 3 రకాలుగా పోతుంది. అంటే కొంచెం ఈ మధ్యలో నడుస్తుంది. ఇప్పుడు మనకు కొంచెం లో గ్రేడ్ ఉంటే మనకు కచ్చకాయ తెస్తే మాత్రం మనకు 60 కూడా పోతుంది. సో కచ్చకాయ తెచ్చుకోకండి. మంచి కలర్ వచ్చినాక జస్ట్ కలర్ వచ్చిన పిక్క కట్టిన కాయ అయితేనే తేండి, లేకపోతే లో రేట్ పడుతుంది. తెచ్చి కూడా చాలా ప్రాబ్లం అవుతుంది మీకు. వీటికి తీసుకొచ్చి ఇప్పుడు మనం చెట్టు మీద ఉంటే చెట్టు మీద ఉన్న వెయిట్ పెరిగేది. సో మంచి అయిన కాయలు మాత్రమే కొన్ని చెట్లకైతే కొన్నే తెచ్చుకోండి. అన్నీ తెచ్చి చెట్లన్నీ ఇప్పుడు రేటు డౌన్ అవుతుంది, దానికి మీకు సరిపడా వెయిట్ రాదు. మీకు 500 గ్రాములు అయితే 200 గ్రాములు కూడా రాదు. రేటు చాలా డౌన్ అవుతుంది, వెయిట్ కూడా రాదు. సో నేను చెప్పేది ఏంటంటే ఆల్మోస్ట్ అన్నీ పిక్క కట్టినాకనే కాయలు తెచ్చుకోండి, లేకపోతే మార్కెట్లో మంచి రేట్ పడట్లేదు. వాళ్ళు చెప్పేది కూడా అదే. ఇప్పుడు ఈ సైజులో ఉన్నాయి అయితే మనం ఇంకో 20 days కంపల్సరీ రావాల్సి ఉంటుంది మనకు పైన కనబడేటి. సో నెక్స్ట్ వచ్చేస్తే సోలాపూర్ కేసరి మన ఇక్కడ కూడా చెప్పింది ఏంటంటే కేసరి టాప్ నడుస్తుంది. 200 రూపాయల దాకా కిలో పోతుంది. మంచి కలర్ వస్తే కవర్ ఉండి కలర్ కట్టుంటే. మన దగ్గరలో మన హైదరాబాద్లో వచ్చేస్తే 130 to 150 మధ్య నడుస్తుంది. ఈ అంటే 130 నుంచి 150, 100 నుంచి 150 మధ్య నడుస్తుంది కవర్గా. ఇది ఇందులో అయితే 200 టాప్ నడుస్తుంది. సోలాపూర్లో మనం చెప్పింది 200 రూపాయలు కేజీ. మీకు బాగా ఎక్కువ వెళ్ళే ఉంటే మనం సోలాపూర్ కూడా పంపండి, ఒకసారి చూడండి. నెక్స్ట్ పెద్ద రసాలు వచ్చేస్తే 100 నుంచి 150 రూపాయలు, 100 to 150 రూపీస్ కేజీ పెద్ద రసాలు. అండ్ కేసరి వచ్చేస్తే 190 రూపీస్. ఇది 190 రూపీస్, 190 రూపాయలు. ఇది మన దగ్గరనే, ఓన్లీ హైదరాబాద్లో ఇది రేటు. హైదరాబాద్లో 150 దాకా నడుస్తుంది, 190 దాకా నడుస్తుంది. ఒకసారి చూడండి. మీకు దగ్గరలో ఉంటే హైదరాబాద్లో చాలా ప్లేస్ మంచి కవర్ కట్టి క్వాలిటీ అయ్యి ఉంటే మనకు 150 నుంచి 190 దాకా 100 నుంచి 190 దాకా పోతుంది. నెక్స్ట్ హిమాయత్ వచ్చేస్తే మనం నిన్నే చెప్పిందే సేమ్ 150 నుంచి 400 దాకా పోతుంది. 150 to
400 రూపీస్ టాప్ రేట్ పోతుంది. 400 చాలా వరకు మనకి పోవు, కాకపోతే 300 అయినా పోయే ఛాయిస్ ఉంటుంది. టాప్ క్వాలిటీ ఉంటే కవర్ కట్టి లుకింగ్ బాగా వస్తే ఒకసారి దానికి తగ్గట్టు మీరు హిమాయత్ ఉన్న అయితే ప్రాబ్లం ఏం లేదు వాళ్ళకు. ఇప్పటికీ అప్పటికి రేట్ అయితే పెరుగుతూనే ఉంది, కానీ తగ్గడం అయితే ఇప్పటికీ నేను చూడలేదు. నెక్స్ట్ అయిపోయినాయి, ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఇంకోటి మల్లిక వచ్చేస్తే 50 నుంచి 60 రూపాయల కిలో, 50 to 60 రూపీస్ కేజీ. హిమాయత్ 150 to 300 to 400 రూపీస్ నడుస్తుంది. మనకు బెస్ట్ క్వాలిటీ అంటే హిమాయత్ టాప్ రేట్ వస్తుంది, సో తక్కువగా వస్తుంది కాబట్టి అదొకటి చూసుకోండి. ఇంకోటి ఏంటంటే చాలా వరకు మనకు రేట్లు పెరుగుతాయా మేలు ఎట్లుంటాయని అంటుర్రు. ఇది మనం రేట్లు ఎప్పటికి చెప్పలేము. పర్టికులర్ ఇప్పుడు నా అంచనా అయితే నేను రేట్ పెరుగుతాయనే చెప్తున్నా చాలా వరకు, కానీ అది కన్ఫర్మ్. నేనేం మార్కెట్ అనాలిసిస్ని కాదు, నాకేం క్లారిటీ లేదు. కొన్ని చూసినా కాబట్టి అవగాహన కొద్దిగా ఇప్పుడే. ఎందుకంటే ఇప్పుడు ఇరాన్ వార్ వచ్చింది, దానివల్ల ఎఫెక్ట్ అయ్యేది తెలియదు, మార్కెట్ ఎక్కడ ఏదేమైతే తెలియదు. కొత్త కొత్త ప్రతిదాని ఎఫెక్టు మామిడి రైతు మీదే పడుతుంది. ఒకసారి మనం ఇది అర్థం చేసుకోవాలి. మనం అనుకున్న బంగినపల్లి అయితే తక్కువనే కాసింది ఈసారి, దశేర్ ఎక్కువ కాసింది. దశేర్ అయితే ఇప్పుడు రేటు కొంచెం మనం చూసినా కొద్ది 5 రూపీస్ తగ్గుతూనే ఉంది. బంగినపల్లి వచ్చేస్తే అన్నీ స్టేబుల్గా నడుస్తుంది, అది కూడా ఒక 5 రూపాయలు తగ్గినా కానీ ఇంకా అస్సలు మాల్ రాలేదు. సో అందరు బంగినపల్లి తగ్గుతుందేమో అని డౌట్. కొందరు చాలా వరకు అయితే ఇదే రేట్ మీద నడుస్తున్నట్టు ఉన్నారు బయ్యర్సు. చూడాలి మరి, రేట్ అయితే కొద్దిగా మారుతుంటుంది, ఒకసారి మనం అబ్జర్వ్ చేసుకోవాలి. ఓకే, ఇంకా మనకి ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. మన నెంబర్కి ఏమైనా వాట్సాప్లో కానీ వీడియోలు కానీ చేయండి, నేను దానికి ఆన్సర్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. మీ వీడియోలు దానికి ఏమైనా ఉంటే బయ్యర్స్ చూసి కూడా మీ దగ్గరలో ఉన్నోళ్ళు ఆన్సర్ దానికి మిమ్మల్ని కలిసే ప్రయత్నం చేస్తారు. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే వాట్సాప్ కానీ కామెంట్ కానీ చేయండి, అన్నిటికీ నేను ఆన్సర్ ఇస్తాను. మన బయ్యర్స్ కాంటాక్ట్ నెంబర్ కూడా మీ దగ్గరలో జగిత్యాల, నిజామాబాదు, పెద్దపల్లి, కరీంనగర్, హైదరాబాద్, బాటసింగారం, ఈ మహారాష్ట్ర, నాగ్పూర్, వరంగల్, ఈ దగ్గరలో మార్కెట్, సిద్దిపేట అయినా సరే, ఈ దగ్గరలో ఎవరి మార్కెట్ అయినా వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కావాలంటే మేము బయ్యర్స్ ఫ్రూట్ కంపెనీ వాళ్ళే నెంబర్ ఇస్తాం. సోలాపూర్, పూణే, ఈ మన గుల్బర్గా కానీ వీళ్ళు ఎవరి నెంబర్లు కావాలన్నా మీ దగ్గరలో ఉంటే, రాయచూర్ కానీ వాళ్ళ దగ్గరలో మీకు వాళ్ళ డీలర్స్ నెంబర్లు ఇవ్వాలంటే కావాలంటే నేను అడిగితే నేను ఇస్తాను. ఒకసారి కాంటాక్ట్ మీరు కింద కామెంట్స్లో అడగండి, నేను ఇచ్చే ప్రయత్నం చేస్తాను. లేకపోతే మన వాట్సాప్ గ్రూప్లో వచ్చినా పర్లేదు. ఓకే, తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ షేర్, కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ.